అలా అనకండి సార్. నేను ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి. అమ్మా నాన్నలని బాగా చూసుకోవాలి. అదే నా డ్రీమ్ సార్. నాకు జాబ్ వచ్చాక నేను ఎలాగైనా ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాను సార్. నువ్వేం బాధపడకమ్మా. నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాను. నిన్ను, నాన్నని, చెల్లిని బాగా చూసుకుంటాను. ఒక సంవత్సరం ఆగమ్మా, మన జీవితాలే మారిపోతాయి. నేను ఈ మాట చెప్పి సిటీకి వచ్చి 4 సంవత్సరాలయ్యింది. ఈ 4 సంవత్సరాల్లో వందల ఆఫీసులు తిరిగాను. ఒక్కటంటే ఒక్క జాబు కూడా రాలేదు. ఇప్పుడు ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఏమమ్మా ఇంటర్వ్యూకా? అవునరా. ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్స్ రా. అన్న ఒకటి ఇవ్వండి, అలాగే బిస్కెట్ కూడా. ఏంది మామా ఇదంతా, జాబ్ రాలేదా? పర్వాలేదులే మామా, జాబ్ వస్తుందిలే. నాకు నమ్మకం లేదు మామ. ఇంకా మా నాన్న నా చదువుకో సప్పు ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నారా. నేనేదో సాధిస్తానని నాకంటే ఎక్కువగా నన్ను నమ్ముతున్నారా. సరే, ఎలాగైనా కష్టపడి జాబ్ తెచ్చుకుంటామంటే ఎక్కడికి వెళ్ళినా రికమెండేషన్లు అది ఇది. చీది నమ్మ లైఫ్ కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారా. బాధపడకు మామా, ఏం కాదులే మామా. ఏంటయ్యా ఆనంద్, రెంట్ ఎప్పుడు ఇస్తారు?
3 నెలలు అద్దె ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? కడతాం సార్. అదే ఎప్పుడు ఇస్తారు? కొంచెం టైట్ ఉంది సార్, చూసుకొని మళ్ళీ కడతాంలేండి సార్. నాకు అదంతా తెలియదు. 1 వీక్లో నా రెంట్ మొత్తం ఇవ్వాలి. ఓకే సార్, కట్టేస్తాం సార్. నమస్తే సార్. ఏమమ్మా, ఏమైంది మామ ఇంటర్వ్యూ? లేదు మామ, పోయినట్టే ఇది కూడా. ఏదో ఫార్మాలిటీకి పిలుస్తున్నారు అంతే. అంత రికమెండేషన్ నడుస్తుంది, పోయినట్టే ఇది కూడా. హలో సార్. Hello sir, I am calling from IT Tech. Your resume has been selected for group interview. Are you interested sir? ఓకే సార్, ఐ ఇంట్రెస్టెడ్ సార్. Okay sir. ఓకే సార్. ఏంటి ఇంటర్వ్యూ నుంచి కాలు? అవును మామ, ఇంటర్వ్యూ నుంచే మామ. వాళ్ళు ఇంటర్వ్యూకి మాత్రమే పిలుస్తారా, వాళ్ళ జాబులు మటుకు ఇయ్యరు. ఏం చేస్తాం మామ, అటెండ్ కావాలి కదా. అది కరెక్టే. ఏదేమైనా ఫస్ట్ డబ్బు సంపాదించాలి, అది ఉంటే. అది కూడా కరెక్టే మామ. డబ్బులు సంపాదిస్తేనే కాల్ బాయ్స్ గంటకు 3,000 నుంచి రోజుకు 10,000 పైగా వీళ్ళ దందా ఏ లెవెల్లో సాగుతుందో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కాల్ బాయ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రతి గల్లీలో విన్నా ఎక్కడ విన్నా ఈ కాల్ బాయ్స్ అంటే అసలు ఏంటో మీకు చెప్పగలరా? కాల్ బాయ్స్ అంటే ఏం లేదంటే ఒకప్పుడు కాల్ గర్ల్స్ ఉండేవారు కదా ఆన్లైన్లో, సేమ్ అలాగే ఇప్పుడు రివర్స్ అయిపోయింది అన్నమాట. ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలే కాల్ చేసి ఆన్లైన్లో అబ్బాయిలను బుక్ చేసుకుంటారు. ఓకే, ఈ వర్క్ ఎవ్రీ మంత్ నాకు జాబ్ చేస్తే యాక్చువల్లీ 10,000 to 15,000 వచ్చేదండి శాలరీ. కానీ నాకు దీంట్లో వచ్చేసి 1 అవర్కే 3,000 వస్తుంది, అప్పుడప్పుడు 1 డేలో 10,000 కూడా వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల రే నాని, లేరా, లే. ఏంది మామ, ఇన్ని సిగరెట్ నువ్వే కలిసినావా? అది కాదురా ముఖ్యం, ఫస్ట్ ఈ వీడియో చూడండి రా. కాల్ బాయ్స్ గంటకు 3,000 నుంచి రోజుకు 10,000 పైగా వీళ్ళ దందా. ఏముందిరా దీంట్లో? అదే మామ మనం చేయాల్సింది. ఏంట్రా కాల్ బాయా? అవునరా. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది, చాలా గలీజ్గా ఉంటుంది. అవన్నీ నాకు వదిలే మామ, నేను చూసుకుంటా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నేను చూసుకుంటా కదా. అయినా కాల్ బాయ్ అంటే ఇప్పుడంటే అవన్నీ కుదరవు మామ, ఎలాగైనా మనం డబ్బులు సంపాదించాలిరా. మనం డబ్బులు సంపాదిస్తేనే విలువ ఉంటుందిరా. అవును మామ, నిజం మామ. మరి కాల్ బాయ్ దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి?
అన్నీ నేను చూసుకుంటా మామ. ఆల్రెడీ వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టుకున్నా, ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి పెట్టేసా. ఇంకా అర్థమవుతుందా? అప్లోడ్ చేస్తుంటే ఇంకా మనల్ని కాంటాక్ట్ అవుతారు, అంతవరకు వెయిట్ చేయాలి మామ. అది సరే, హౌస్ ఓనర్ డబ్బులు అడుగుతున్నాడు, దాని సంగతి ఏంటి మరి? డబ్బులు ఆల్రెడీ కట్టేసా మామ. ఎక్కడి మామ అన్ని డబ్బులు నీకు? యాప్లో తీసుకున్నా మామ. యాపిల్ అంటే రిస్క్ కదా మామ. 30 రోజులు టైం ఉంది కదా, 30 రోజుల టైంలో ఒక కాల్ వచ్చింది అనుకో, వెబ్సైట్ నుంచి డబ్బు కట్టేస్తాం. హలో, అవునండి, ఎవరు కావాలి మేడం? ఓకే అనియా? ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం. వచ్చింది మామ కాలు. భయం వేస్తుందిరా. ఏం కాదులే, ఫోన్ ఒకసారి. చూసుకుంటా పోయినావంటే అడిగినాక పని జరుగుతుంది. నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. తీను ఇంకో తీను నువ్వులే ఫస్ట్ నాకు అప్పుడు తీను వదిలిపెట్టు, తీను అద్దన్నప్పుడు వదిలిపెట్టు. తీను అక్కడ పోయేది ఏం తీను, సత్తా తీను, నువ్వేంటి పంటవు తీస్తూ ఇక్కడ వచ్చేది నాకు, పానం వెళ్ళిపోయేది నాకు, ఇంటికాడ ఏమైందిరా, ఓపిక లేదా? డబ్బులు ఎంత ఇచ్చిందిరా? చెక్ ఇచ్చిందిరా మా. సరే, నాకు నిద్ర వస్తుందిరా, నేను రెస్ట్ తీసుకుంటాను రా. వచ్చింది రే రే. తగ్గేదేలే, పార్టీ చేసుకోవాలి మామా.
చెప్పండి మేడం. ఓకే మేడం. ఎవరు? ఎక్కడ మేడం? ఎవరు రాహులా? ఓకే మేడం. ఓకే మేడం. మామ, నీకు ఫోన్ వచ్చింది. లేదు, తొందర రెడీ అవ్వు. లే. ఏం మామ ఇంత లేటు? సాడిస్ట్ మొండ వదలలేదురా, కాల్చింది సిగరెట్తోని. చాలా బేజారుగా ఉందిరా. ఏమైందిరా? కాల్చిందా? రా, ఇలాగా ఉంది. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళరాను రా. సరే మళ్ళా. నువ్వు కూడా జాగ్రత్త పేరా మరి. హాయ్ రా శివ. ఏం మామ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటావు? ఏం లేదురా. అవును మామ, నీ గోల్ ఏంట్రా? అలానేం లేదురా. అట్లానే ఏం కాదు మామ, ఏదో ఒకటి అని ఉంటుంది కదా. డాక్టర్ అను, ఇంజనీరింగ్ అను, పోలీస్ అను. జాబ్ తెచ్చుకొని అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలిరా. టైం అవుతుందిరా, కాలేజీ పోదాంపా. శివ 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 శివ
శివా 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 గ్లాసులు ఎవరా? మామా మామ మీరు సిటీలో ఏం జాబ్ చేస్తున్నారా? అది ఇప్పుడు ఎందుకులే మామా, తాగండి మామ ముందు, మందు తాగండి మామ ముందు. అది కాదు మామ, అసలు ఏం చేస్తున్నారని. సాఫ్ట్వేర్ జాబ్ మామ, మనం ఎంత చెప్తే అంత. అదే మామ, ఏం జాబు? సాఫ్ట్వేరా? ఎంతో సాఫ్ట్వేర్ అంటే ఏంది మామ? మందు తాగండి మామ ముందు, మందు తాగండి మామ. ఒకప్పుడు నాన్నకి తెలియకుండా నాన్న జోబులోంచి డబ్బులు తీసుకునేవాడిని. మరి ఇప్పుడు అవే డబ్బులు
రాన్రా. ఇదిగో వాటర్ తాగండి. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారా? మీ ఇంట్లో మామ? బాగున్నారు కానీ ఇంట్లో ఏం జాబ్ చేస్తున్నాం అంటే చెప్పలేకపోతున్నాం మామ. అదే కొంచెం బాధగా ఉంది. మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారా. నా ఫస్ట్ శాలరీ తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చానురా. మా నాన్న కళ్ళల్లో మాటల్లో చెప్పలేని ఆనందాన్ని చూశానురా. హాయ్ రా. హాయ్ రా, కూర్చోరా. ఇదో వాటర్ తీసుకోరా. ఇంటికి ఏం పని మీద వచ్చావురా మామ? మన ఊర్లో ఉంటే ఇజ్జత్ పోతుందిరా. నాకు అర్జెంటుగా ఇమీడియట్లీ ఒక జాబ్ కావాలి. నేను ఇక్కడే ఉంటాను, ఏ జాబ్ అయినా చేసేస్తా మామ. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే కుదరదురా, చాలా కష్టం. ప్లీజ్ రా మామ, నేను ఏ జాబ్ అయినా చేసేస్తాను రా. అరే మామ, చేసిందే 10th రా. డిగ్రీ చేసిన వాళ్ళకే జాబులు లేవు మామ. అలా కాదు మామ, ఏ జాబ్ అయినా చేస్తారా? నువ్వు ముందైతే ఊరికెళ్ళు. జాబ్ సెట్ అయినాక నేను నీకు చెప్తలే మామ. సరే మామ, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి చెప్తాను మామ. బాత్రూమ్ ఆడు ఉంది చూడు మామ. రే కూర్చుందిరా, కూర్చో. మామ మీ ఫ్రెండ్ వచ్చిండు కదా, మనం ఏం చేస్తున్నామో మీ ఫ్రెండ్కి తెలియకుండా మేనేజ్ చేయాలి మామ. మనం ఏం చేస్తున్నామో తెలియకూడదు. ఓకేనా? సరే మామ, నేను కర్రీస్ తీసుకొస్తా. అన్న సాంబార్ ఒకటి, పప్పు ఒకటి ఇచ్చేయన్న. హలో, చెప్పండి మేడం. ఓకే. ఎక్కడ? ఓకే ఓకే మేడం. నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఓకే, డోర్ వేసుకో. హలో, చెప్పండి మేడం. ఓకే. ఎక్కడ? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే 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 మేడం. ఏ నాని, నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్తున్నా. ఆయన చూసుకో. ఓకే, బాయ్. ఎండలేంట్రా బాబు, ఇట్లా ఉన్నాయి. సిటీ ఎలా ఉంది మామ? ఈ సిటీ బాగా చాలా హడావుడిగా ఉందిరా.
అమ్మా నువ్వు రేపు ఊరుకోవాలి కదా, ఇంకా రెస్ట్ తీసుకోలేమమ్మా. సిటీ అంతా చూసినావా బ్రో? చూశాను బ్రో, కానీ ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం బ్రో. అదేంటి బ్రో? మా ఊర్లో ఉండి ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం బ్రో. ఆనంద్ ఆఫీస్ అయిపోయిందా, వచ్చేసినావు? అయిపోయింది మామా. బ్రో మీరు కూడా సాఫ్ట్వేరేనా? ఆ, నాని ఏంటి రాలేదు మరి? నానేది నైట్ షిఫ్ట్ కూడా ఉంది సాయి. వాడు వచ్చేసరికి ఉదయం అయిపోద్ది. ఉదయానికి వస్తాడు. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావురా? ఊరు వెళ్తున్నారా? సరే జాగ్రత్తగా వెళ్ళిరా. సరే బాయ్ రా. బాయ్. జాగ్రత్త సాయి, ఇంటికి పోయినాక ఫోన్ చేయి. సరే మామ వస్తాను. రే నాని, నాని జ్వరం వస్తున్నట్టుంది మామ ఈయనకి. హాస్పిటల్ తీసుకుపోదాంపా మామా. మామా రే రాహుల్ లే, హాస్పిటల్కి పోదాంపా మామా, జ్వరం వస్తున్నట్టుంది. అన్నా ఆపన్నా. ఎక్కడా రాహుల్? కూర్చో నా, పదండి అన్నా. ఎందుకన్నా ఆట ఆపారు? ఈ ఫోటోలో ఉంది మీరే కదా? నా ముందు పదండి అన్నా. ఈ ఫోటోలో ఉంది మీరా కదా చెప్పండి. వద్దు నా దిగండి. ప్లీజ్ అన్నా, మా ఫ్రెండ్ బాగాలేదన్నా. వద్దు వద్దు దిగండి. నా ప్లీజ్ అన్నా, మా ఫ్రెండ్ వద్దు దిగేసి అన్న. నీ వల్ల నా ఆటో కూడా ఎవరెక్కడ. దిగండి అన్న. ప్లీజ్ అన్నా. వద్దు దిగండి అన్న. ప్లీజ్ అన్నా. ప్లీజ్ దిగండి. ఆ మాటిని దిగండి అన్న ఫస్ట్. వద్దు దిగండి. ప్లీజ్ అన్నా. దిగండి అన్న, మర్యాదగా దిగండి. అన్నా, వద్దు వద్దు. వద్దు దిగండి. ప్లీజ్ అన్నా. రాహుల్ టాబ్లెట్ వేసుకుందులే.
ఎవరు మామ మన వీడియోలు తీసింది? ఏమో మామ, అదే నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలా తెలిసిందిరా మన గురించి? అదే మన గురించి ఎలా తెలిసింది? ఒకవేళ తెలిసినా కూడా ఇంటికా నుంచి ఫోన్ వచ్చింటుంది కదా. హలో సాయి, ఏంట్రా మీ గురించి ఏదేదో చెప్తున్నారు? ఇప్పుడే నేను ఫోన్లో చూశాను. మా ఇంట్లో ఏమైనా తెలిసిందారా? ఇంకా తెలిసిందా మామ? ఇంకా ఏమోరా, ఏం తెలిసినట్టు కనిపించలేదు. అసలు ఏమైందిరా? నీకు అదంతా తర్వాత చెప్తలేరా? మామా, మన ఊర్లో తెలిసినట్టుందిరా. మీరేం బాధపడకండి రా, మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను, అంతా నేను చూసుకుంటానులే. సరే, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తా. అదే నువ్వు బయటికి వెళ్తే అందరూ గుర్తుపడతారు కదరా. నమస్తే సార్. అదే నేను చెప్పాను కదా సార్, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్తో ఒక ఆఫీస్ కావాలని, కన్సల్టెన్సీకి అని చెప్పాను కదా. ఇదిగోండి సార్ అడ్వాన్స్. నేను ఆల్రెడీ చూశాను. 1 వీక్లో మొత్తం రెడీ అయ్యిద్ది. ఓకేనా? ఓకే సార్. కన్సల్టెన్సీ ఏంది మామా? కన్సల్టెన్సీ అంటే మామ, మనం 10 lakhs డబ్బులు సంపాదించాం కదా, ఆ డబ్బులతో కన్సల్టెన్సీ పెడుతున్నాం. దానికి పూర్ పీపుల్, అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకన్నీ మనమే నేర్పించి జాబ్ తెప్పిస్తాం, వాళ్ళని సెట్ చేసి పంపిస్తాం. అంటే నా లైఫ్లో శివాకి జరిగినట్టు ఇంకా ఎవరికి జరగకూడదురా, అందుకే ఇదంతా చేస్తున్నాం. సరే, డబ్బులన్నీ అయిపోతాయి, నెక్స్ట్ ఏంటి మళ్ళా? అవునరా, మనం జాబ్ చేసుకుందాం, అలాగే ఇది కూడా చేద్దాం. ఓకేనా? మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు అజయ్ సార్. చెప్పండి. సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకున్నాను సార్, నా డ్రీమ్ అది. కానీ డిగ్రీ చేయాల్సి వచ్చింది సార్. బయట కోచింగ్ అడిగితే 1,50,000 అడిగారు సార్. మీ గురించి తెలిసి వచ్చాను సార్. ఓకే, ఆల్ గుడ్, అంతా బాగానే ఉంది. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, తర్వాత సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోండి, తర్వాత మా వాళ్ళంతా చూసుకుంటారు. ఓకే సార్, మరి మీ ఫీజు? ఫీజు అదేం అవసరం లేదు అజయ్, మీలాంటి అన్ఎంప్లాయ్మెంట్స్కి, పేద విద్యార్థులకి మేము డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాము, అదేం అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ఇదే సార్ మా బాయ్ స్టోరీ. ఇలా మా బాయ్స్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాం. చాలా కష్టపడ్డారు సార్. మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంతమందికి హెల్ప్ చేస్తామని మేము కూడా అనుకోలేదు, కానీ ఇంతమందికి హెల్ప్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్. అసలు మీరు ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్తారా కొంచెం? నా ఫ్రెండ్ శివ
హాయ్రా శివ. ఏం మామ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటావు? ఏం లేదురా. అవును మామ, నీ గోల్ ఏంట్రా? అలానేం లేదురా. అట్లానే ఏం కాదు మామ, ఏదో ఒకటి అని ఉంటుంది కదా. డాక్టర్ అనో, ఇంజనీరింగ్ అనో, పోలీస్ అనో. జాబ్ తెచ్చుకొని అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలిరా. గుడ్ మామ. రే టైం అవుతుందిరా, కాలేజీ పోదాంపా. హాయ్రా శివ. హాయ్ ఆనంద్. ఏం మామ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటావు? అదేం లేదురా. అవును మామ, నీ గోల్ ఏంట్రా? గోల్ అంటే ఏం లేదు మా మనకి ఇప్పుడు. అట్లానే ఏం కాదు మామ, ఏదో ఒకటి అని ఉంటుంది కదా. డాక్టర్ అనో, ఇంజనీరింగ్ అనో, పోలీస్ అనో. జాబ్ తెచ్చుకుని అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలిరా. గుడ్ మామ. రే టైం అవుతుందిరా, కాలేజీ పోదాంపా. శివ శివ ఆనంద్, ఏం సంగతి? అంతా శివగాడి దయరా, వాడు చూపిస్తే పాస్ అయిపోతా అంతే. కానీ పదం టైం అవుతుంది. మరి ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మరి ఇది ఒకటి ప్రిపేర్ అవ్వు. ఏమైనా ఇంపార్టెన్స్ ఏమంటే చూసుకో. మార్క్స్ క్వశ్చన్ నువ్వు కూడా చూసుకో. శివ, ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. శివ శివ సార్, సరే నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. చెప్పండి సార్. ఎలా చదువుతున్నావు శివ? బాగానే చదువుతున్నాను సార్. బాగా చదవాలి. ఈసారి కూడా కాలేజ్ ఫస్ట్ నువ్వే ఓకే సార్. రావాలి. ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు. అలాగే సార్. ఓకే శివ. ఏంట్రా శివ, టైం 1:10 అవుతుందిరా. ఇంతవరకు చదివితే నీ ఆరోగ్యం పాడైపోతుందా? పడుకోవచ్చి. లేదు ఆనంద్, ఎగ్జామ్స్కి ఇంకా 1 వీక్ టైం ఉంది, చదువుకోవాలి. టైం 1:10 అవుతుందిరా. సరే వస్తున్నా పద.
డే శివ, నైట్ అంతా ఇక్కడే పడుకుంటూ పోయావా? డే టైం అవుతుంది, కాలేజ్ పోదాం. డే శివ, డే టైం అవుతుంది, కాలేజ్ పోదాం. శివ, హాల్ టికెట్ తీసుకున్నారా? లేదే. అందరూ తీసుకున్నారే. అందరూ తీసుకున్నారా? మాకీ లేదే. శివ, నేను ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ప్రిన్సిపల్ సార్ కలవమన్నాడు సార్. ఆ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నానమ్మా. పర్లేదు చెప్పండి సార్. నీకు హాల్ టికెట్ రాలేదమ్మా. ఎందుకు సార్? ఫీజు రియంబర్స్మెంట్ రాలేదమ్మా. స్కాలర్షిప్ కాలేజ్ అకౌంట్కి క్రెడిట్ అవ్వలేదమ్మా. కాలేజీకి నువ్వు ఎగ్జామ్ ఫీజు పే చేస్తేనే ఎగ్జామ్కి అలో చేస్తారమ్మా. ఎంత సార్? 62,000. సార్ అంత అమౌంట్ అంటే నేను ఎలా పే చేయగలను సార్? మీకు తెలుసు కదా సార్ మేము ఎంత పూర్ నుంచి వచ్చామో. నేను ఇప్పటి వరకు స్కాలర్షిప్ మీదనే చదువుకుంటూ వచ్చాను సార్. కరెక్టే శివ, అది ఒకప్పుడు గవర్నమెంట్ టు కాలేజీకి ఉండేది. ఇప్పుడు కాలేజ్ టు స్టూడెంట్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 మందిలో 50 మందికే స్కాలర్షిప్ వస్తుంది. ఉన్న వాళ్ళైతే ఎలాగోలా పే చేస్తున్నారు. మీలాగా స్కాలర్షిప్ మీద ఆధారపడ్డ పిల్లలు ఇందులోనే ఆగిపోతున్నారు. మనం ఏం చేయలేం శివ, గవర్నమెంట్ ఇలా తయారైపోయింది. అలా అనకండి సార్. నేను ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి, అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలి, అదే నా డ్రీమ్ సార్. నాకు జాబ్ వచ్చాక నేను ఎలాగైనా ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాను సార్. ఏమైంది శివ? ప్రిన్సిపల్ ఏం మాట్లాడారా? శివ, ప్రిన్సిపల్ ఏం మాట్లాడారా? మామా, ఏమేం శివ? ఆనంద్, ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నాడు. నన్నా? నిన్నే ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నాడు. హలో నాన్న. చెప్పు ఆనంద్. ఇది ఫీజు రీంబర్స్మెంట్ పర్లేదంటున్నానా, లేకుంటే ఎగ్జామ్ రాయనివ్వరు అంటున్నానా. అవునా? ఎంత కట్టాలరా? 52,000 కట్టాలి నాన్న. అంత డబ్బులా? తర్వాత కడతామని చెప్పరా. ఇక్కడ అలా ఉండదు నాన్న, ఎగ్జామ్ ఫీజు కడితేనే రానిస్తాను నాన్న. సరేలే, నువ్వు బాధపడకు. సాయంత్రం వచ్చి కాలేజ్ ఫీజు కడతానులే. ఓకే నాన్న. అలా కుదరదు శివ, ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తారు. నేను ట్రై చేస్తాను శివ, ఒప్పుకుంటే ఓకే, లేదంటే ఖచ్చితంగా ఫీజు కట్టాలి.
హలో. హలో శివ, మనీ సెట్ అయ్యాయా శివ? లేదు సార్, అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. సరే, నువ్వు టెన్షన్ తీసుకోకు, మనీ నేను సెట్ చేశాను. రేపు కాలేజ్ దగ్గర వెయిట్ చేయి, ఫీజు కడదాం. చాలా థ్యాంక్స్ సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. సార్ మరి మీ డబ్బులు? అదేం వద్దు, నువ్వు బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని మనీ ఇవ్వు. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఏంటి శివ ఈడున్నావు? శ్యామ్ సార్ వస్తా అన్నాడు ఎగ్జామ్ ఫీజు తీసుకొని. సరే మీరు వెళ్ళండి. శ్యామ్ సార్ వస్తా అన్నారా? ఎగ్జామ్ ఫీజు కట్టను. సరే అయితే.
వీఆర్ ఎఫెక్టెడ్ బై గవర్నమెంట్. నా ఫ్రెండ్ శివ లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. కంట్రోల్ సార్, కంట్రోల్ ఆనంద్ గారు. సారీ అండి, కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఓకే సార్, మీరు ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నారు కదా, మీ అమ్మా నాన్నగారు ఎంతో సంతోషపడతారు. వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలరా? అంటే వాళ్ళు 5 years బ్యాకే చనిపోయారు. నా కాలేజ్ ఫీజు కట్టలేక అప్పులు చేసి తీర్చలేకపోయారు. సారీ సార్. ఇట్స్ ఓకే. మీరు ఇలాగే మంచి పొజిషన్లో ఉండి ఇంకా ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళి ఇలాగే కొంచెం ఎంతోమందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీ పేరు? శివ సార్. శివానా? మీ ప్రాబ్లం ఏంటి? బీటెక్ ఫైనల్ ఇయర్ స్కాలర్షిప్ పడలేదు సార్. ఓకే. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఫీజు మొత్తం కట్టేయాలి. ఓకే. మాది కొంచెం పూర్ ఫ్యామిలీ సార్. ఇప్పుడు మేము కట్టే పరిస్థితుల్లో లేం సార్. మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని వచ్చాను సార్. ఇవి నా సర్టిఫికేట్స్ సార్. ఓకే, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తానండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏం వద్దు కానీ ఒక గివ్ చాలు. రండి సార్.